రంజాన్ పర్వదినాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు కానుకలు అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ జిల్లా కాజీపేట జామ్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 7 చోట్ల అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొని నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుకలు అందజేశారు. ఎందుకంటే 5 సార్లు నమాజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క మంచి నీళ్ళ చుక్క తీసుకున్న ముస్లిం సహోదరులందరూ కూడా ఈ శ్రేష్టమైనటువంటి నమాజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. బైబిల్లో ఒక మాట సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరమైన అంటే మతాల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, దాని మంచితనాన్ని ప్రజలకు వివరిస్తూ మరి ఆ పవిత్ర దినాలన అన్ని పండుగల సందర్భంగా ప్రతి పేదవాడు కూడా సంతోషంగా కొత్త దుస్తులు ధరించాలి. ఆ మతాల్లో ఒక ఔన్నత్యాన్ని ప్రజలందరూ కూడా వివరించేదానికి ఈ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మరి ఇప్పటి వరకు కూడా మైనార్టీ ముస్లిం సోదరులకు కొత్త దుస్తులు పంపిణీ ఇవ్వటమే కాకుండా మరి ఇఫ్తార్ విందును ప్రభుత్వ పరంగా అధికారికంగా ఇవ్వటం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతుంది. అందులో భాగంగా మరి చారిత్రాత్మక నగరంలో సిటీ ఆఫ్ యూనిటీలో మరి నగరంలో 3 ప్రదేశాలలో మరి ప్రభుత్వ తరఫున అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి ఈరోజు ఈ నగరానికి ముఖద్వారం అయినటువంటి కాజ్పేట్ ప్రాంతంలో జామా మసీదులో మరి ఈరోజు ఇఫ్తార్ విందు ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించడం జరిగింది. అందులో మరి ఈడీ మైనార్టీ శ్రీనివాస్ గారితో పాటు గౌరవ చైర్మన్ మౌలానా గారు, గౌరవ లైబ్రరీ చైర్మన్ సోదరులు అజీజ్ ఖాన్ గారు, నర్సింగ్రావు గారు, మా మైనార్టీ నాయకులు సోనీ గారు, మహమూద్ గారు, మా రమేష్ గారు, అదేవిధంగా మరి అన్ని మతాలను గౌరవిస్తే విధంగా మరి అన్ని మతాల మరి అయ్యగారితో పాటు మరి శ్రీనివాస్ అయ్యగారితో పాటు మరి అదేవిధంగా మా దానం గారు ప్రీస్ట్ కూడా రావటం జరిగింది. ఈ తీరుగా ఆ మతాల్లో ఉన్నటువంటి